హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ క్లాస్లో వచ్చేసి మనం మంచి యూజ్ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నాయన్ని పంజాబీ డ్రెస్సెస్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇవి కటింగ్లోను స్టిచ్చింగ్లోను మీకు క్లారిటీ ఇవ్వడానికి రెడీగా అయితే ఉన్నాను. అయితే మనము ఈరోజు వీడియో యూజ్ఫుల్ ఎందుకు అన్నాను అంటే, కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ డ్రెస్సెస్ ఎలా కటింగ్ చేసుకోవాలి, అలానే డ్రెస్ పీస్ లైనింగ్ పీసు ఎట్ ఏ టైం ఎలా కట్ చేసుకోవాలి, అలానే చిన్న సైజు కావని మీడియం సైజు అవని పెద్ద సైజు అవని చిన్నగా లాజిక్గా సింపుల్గా మనం ఏ విధంగా మెజర్మెంట్స్ చేసుకోవాలి, చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను. ఎవ్వరు ఇవ్వనటువంటి క్లారిటీ అయితే ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది డ్రెస్, చున్నీ, అలానే మనకి లైనింగ్ కూడా ఉంది, అలానే ప్యాంటు. ఇది వచ్చేసి చూడీ ప్యాంటు, అలానే చూడీదార్గా వచ్చిందనమాట స్టిచ్చింగ్కి. తర్వాత ఇక్కడ ఈ డ్రెస్ అయితే మనము చూపిస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి ఇది టాప్ అనమాట, అలానే ఇది వచ్చేసి లైనింగ్. ఇక్కడ ఇది చున్నీ అనమాట మనకి. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్యాంట్ అయితే ఉంది. ఈ ప్యాంట్ వచ్చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది మన ఫస్ట్ ఛానల్లో అయితే వీడియో కూడా పెట్టాను. ఈ ప్యాంట్ కూడా డిఫరెంట్గా బాగుంటుందన్నమాట. సరేనా? ఇక్కడ ఇదొక డ్రెస్ అయితే నేను ఓపెన్ చేశాను కదా. ఈ డ్రెస్ వచ్చేసి కొద్దిగా మనము ఏమనవచ్చు అంటే తికమకగా అయితే వచ్చిందనమాట. ఫ్లవర్స్ ఒక వేలో ఉన్నాయి, ఫ్లవర్స్ పక్కన బోర్డర్ వచ్చింది. అలానే ఫ్లవర్స్ ఇది కట్ చేసేటప్పుడు కూడా నార్మల్గా మనం కట్ చేసేస్తే మొత్తం పోతుందనమాట. కింద కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, పైన కొన్ని ఉంటాయి. మనం దాన్ని ఏ విధంగా కటింగ్ చేసేటప్పుడు మార్చుకోవాలో చూద్దాము. సరేనా? కొద్దిగా తికమక అయితే ఉంటుంది, కొత్త వాళ్ళకి తికమకగానే ఉంటుందన్నమాట. దీన్ని ఈజీగా మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ దీనికి ఇది ప్యాంట్ వచ్చింది. ఈ ప్యాంట్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేస్తాను అనమాట. ఇది కూడా వీడియో పెట్టలేదు అనుకుంటా. తర్వాత ఇది వచ్చేసి చున్నీ, అలానే దీనికి లైనింగ్. సరేనా? ఈ డ్రెస్ పక్కకు తీసేద్దాం. ఇక్కడ ఈ డ్రెస్ కోసం ఇది లైనింగ్, ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్. ఇది 2 in 1గా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిక్లో అయితే చూపిస్తున్నాను కదా, మనము ప్యాంట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాంట్ క్లాత్ కూడా మనం టాప్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమము మనకి టాప్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట. ప్యాంట్ కూడా టాప్ కుట్టామనుకోండి, మన క్లాత్ మిగులుతుంది కదా, సైడ్స్ దేనికైనా మిగులుతుంది. మనం ప్యాచ్ వర్క్గా వేసుకోవచ్చు. 2 టాపులు కుట్టేసి దీనిలో మిగిలే క్లాత్ దానికి వేసుకోవచ్చు, దానిలో మిగిలే క్లాత్ దీనికి ప్యాచ్ వర్క్గా వేసుకోవచ్చు, లేదంటే ఒక ప్యాంటు ఒక టాప్ అయినా వేసుకోవచ్చు. లేదు 2 టాపులు కుట్టించుకోనమంటే మనం లెగ్గిన్ వాడచ్చు. చూసారా? అది వచ్చేసి ప్యాంట్ అనమాట. అలానే ఇంకా కింద వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్ అయితే ఉంది కదా, దానికి కూడా సేమ్ కొంచెము డిజైన్ అయితే ఉంది, మరీ ఎక్కువ డిజైన్ అయితే లేదనమాట. దీనికి వచ్చేసి ఇది లైనింగ్. దీనికి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, బ్లాక్ అండ్ ఎల్లో అయితే వచ్చింది కదా. మనము పిక్లో ఉంది అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే 2 టాప్లు స్టిచ్ చేసుకొని మనము లెగ్గిన్ కూడా మనకు ఆల్రెడీ ఉంటాయి కదా ఇంట్లో, ఆ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. సరేనా? ఈ డ్రెస్సెస్ మనం ఇది చున్నీ అనమాట, దీనికి చున్నీ. అలానే ఆ క్లాత్ లోపల వచ్చేసి మనకి ప్యాంట్ క్లాత్ అయితే ఉంది. సరేనా? ఇది మనకి ఏది ఇష్టమైతే ఆ విధంగా మనం అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ఈ డ్రెస్సెసే కాదు, మన కస్టమర్స్ నుండి అయితే బోలెడన్ని డ్రెస్సెస్ అయితే వస్తాయి. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేయడం కూడా కొన్ని అయితే అయిపోయింది, నేను చూపించలేకపోయాను. బ్లౌజుల మధ్యలో డ్రెస్సులు చూపిస్తే బాగోదు కదా, మనకి అర్జెంట్ డ్రెస్సులు ఉంటాయి కాబట్టి కొన్ని స్టిచ్ చేసేయడం కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఈ డ్రెస్సులు అయితే మనకు ఉన్నాయి కాబట్టి కొన్ని అయితే బాడీ మెజర్మెంట్స్తో చూపిస్తాను, కొన్ని అయితే డ్రెస్ మెజర్మెంట్తో చూపిస్తాను. మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా బాడీ మెజర్మెంట్స్ తీసేటప్పుడు కానీ అలానే డ్రెస్ మెజర్మెంట్ తీసేటప్పుడు కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇవి కొన్ని బాడీ మెజర్మెంట్స్కి అయితే ఉన్నాయి కాబట్టి ఇవి తర్వాత కటింగ్లో అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసి డ్రెస్ మెజర్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు చూపిద్దాం. ఇందులో మనకి చున్నీ ప్యాంట్లు అయితే అవసరం లేదు కాబట్టి పక్కనైతే మనము తీసేద్దాం. అలానే ఇందులో కూడా చున్నీ ప్యాంట్ని పక్కకు తీసేసి లైనింగ్ టాప్ని అయితే చూద్దాం. ఇది కూడా బాడీ మెజర్మెంట్స్ వేరే కొలతలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని సపరేట్గా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే మెజర్మెంట్లో మనకు వచ్చేవి అలా మనము ఒకదానిపైన ఒకటేసి సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి, 2 డ్రెస్సెస్ అలానే 2 లైనింగ్స్ కూడా మనమైతే కట్ చేసుకుందాం.
ముందైతే ఇది ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకొని మనకి ఏ విధంగా డిజైన్ వచ్చింది, దేన్ని ఏ విధంగా వేసుకోవాలి అనేసి మనం దీన్ని ముందే ప్రిఫరెన్స్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే అడ్డంగా వేసుకోవాలా, నిడువుగా వేసుకుంటే ఏమవుతుంది అని మనం అంతా క్లారిటీ అయితే చేసుకోవాలి. అలా చేసుకొని చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి అడ్డంగా అంటే నిడువుగా అనుకోండి, నిడువుగా డిజైన్ అయితే వచ్చింది కదా. మనకి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఇక్కడ 2 డిజైన్ అయితే వచ్చింది కాబట్టి ఈ డిజైన్ వచ్చేసి మనము డీప్ నెక్ తీస్తే అది పోతుందనమాట, అంత అందంగా ఉండదు. కాబట్టి బోట్ నెక్ అలా యూజ్ చేసుకుంటే ఆ డిజైన్ మనకు వస్తుంది, బోట్ కింద భాగంలో కూడా వస్తుంది. అలా మనము షెడ్యూల్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనకి సెంటర్ పాయింట్లో ఆ డిజైన్ వచ్చింది కాబట్టి ఆ డిజైన్ మధ్యలోనే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనము హ్యాండ్స్ తీసుకోవాలి, మనకి ఒక పక్క నుండి తీసుకోవాలి, మన క్లాత్ మిగులుతుంది. ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు చేసుకోనము అనుకోండి, అలా చేస్తే ఆ డిజైన్ మనకి పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందు మనకి ఇంపార్టెంట్ డిజైన్ అనమాట. ఆ డిజైన్ పోకుండా మనం అన్నీ చేసుకోవాలి. ఆ డిజైన్ పోకుండా నెక్ చూసుకోవాలి, నెక్ డీప్ నెక్ తీయకుండా చూసుకోవాలి. ఆ డిజైన్ బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి కరెక్ట్గా ఒక ఫ్లవర్ పైన ఒక ఫ్లవర్ వచ్చేటట్టు కరెక్ట్గా నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. అయితే కొద్దిగా మనము అటు ఇటు కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్లు అయితే ఎడతాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా మనము కటింగ్లో కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అయినా సరే స్టిచ్చింగ్లో మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోము అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ వేసేటప్పుడు మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా నేను సెంటర్కి అయితే ఫోల్డింగ్ అయితే చేసేసాను. ఒకసారి మీరు చూసుకోవాలి అలా డిజైన్ కరెక్ట్గా. అంటే ఇంచుమించు ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ ఇంచీలు అయితే అడ్జస్ట్ చేసుకోలేము. కాబట్టి సగానికైతే నేను అలా ఫోల్డ్ చేసుకోను. ఇంకా మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది అనుకోండి, అప్పుడు అందులో మనము హ్యాండ్స్కి అవన్నిటికైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనమైతే కరెక్ట్గా చేసుకొని ఇదైతే పక్కనైతే పెట్టేద్దాం. దీని మీద మళ్ళీ క్లాత్ వేస్తే ఇది చెదిరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ టాప్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా, ఇది తీసుకున్న తర్వాత వచ్చేసి దీన్ని అయితే మనము అంత తికమకగా అయితే వచ్చింది, అంత నిడువు ఫ్లవర్స్ అయితే వచ్చింది. కాబట్టి 2 విధాలుగా మనం దీన్ని సెట్ చేసుకోవాలి. క్లాత్లో వచ్చినట్టే మనం సెట్ చేసుకుంటే మనకంత తారుమారు అయితే అవుతుందనమాట. ముందు బోర్డర్ పక్కకు వచ్చింది కాబట్టి ముందు బోర్డర్ని పక్కకు తీసేయాలి. మళ్ళీ మనము డ్రెస్ కుట్టేటప్పుడు దాన్ని అటాచ్ చేసుకోవాలి. కాబట్టి మన కుట్టుల్లో కావాల్సింది అలానే మనకు మొత్తం కిందకైతే అవసరం లేదు, పైన కుట్లకు కావాలి. కాబట్టి ఈ విధంగా నేనైతే ఆ పీస్ మొత్తం ఆ బార్డర్ మొత్తం కట్ చేసుకుందాం. ఇక్కడ బార్డర్ అంతా నేను కట్ చేశాను. ఇది జాగ్రత్తగా మనం ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఒక పక్క అయితే పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాప్ క్లాత్ను కూడా నార్మల్గా మనము ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఒకదానిపైన ఒకటి పెట్టేసి మనం కట్ చేసుకుంటే అవ్వదు. కాకపోతే ఇప్పుడు కట్ చేయడానికి కూడా మనకు ఫోల్డింగ్ అవసరం కాబట్టి ముందు నిడువు ఫోల్డింగ్ పెడుతున్నాను. మన లైనింగ్ ఏ విధంగా ఫోల్డింగ్ ఉంటుంది సగానికి సెంటర్లో, ఆ విధంగా నేను పెట్టేసి డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేశాను. చూడండి, డబుల్ ఫోల్డింగ్ పెట్టాక మనకి 2 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీటర్ మీద మీటర్ వచ్చేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత నార్మల్గా అయితే చూడవసరం లేదు డ్రెస్ పొడవు, కానీ చాలామందికి ఎక్కువ తక్కువ ఉంటుంది. తక్కువ అయితే మన క్లాత్ మిగల్చవచ్చు కదా, మనకి హ్యాండ్స్కి వాటికైతే మిగల్చవచ్చు. కాబట్టి ముందైతే మనం ఆది డ్రెస్ పొడవు ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవాలి. అంతకంటే క్లాత్ ఎక్కువ ఉంటే మనం ముందే కట్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవచ్చు అనమాట. అందుకోసం నేను చూసుకుంటున్నా. ఇక్కడ ఆది డ్రెస్ వచ్చేసి మనకి 43 ఇంచీలు అయితే వచ్చిందనమాట. 43 ఇంచీలు ఇందులో ఉందా లేదా అని మనము చూసుకుంటే సరిపోతుంది. సరేనా? ఇందులో ఈ టాప్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్లో పెట్టాను. కిందకి హెచ్చు తగ్గులు కొద్దిగా ఉంది కాబట్టి మనము కొలత చూసుకోవాలంటే కరెక్ట్ అయితే ఉండాలి కాబట్టి కరెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ 43 ఇంచీలు ఉందా లేదా అని చూసుకుంటే సేమ్ 43 ఇంచీల కంటే కొంచెం తక్కువే మనకి ఉందన్నమాట. ఇటు సైడ్ మనకైతే వీడియోలో కట్ అయితే అయిపోయింది, ఇప్పుడు కనిపించినట్టు అయితే నేను పెడతాను. అయితే 43 ఇంచీల సేమ్ అంతే ఉంది కాబట్టి అక్కడ మనం కట్ చేయడానికి మిగల్చడానికి ఏమీ లేదు. కాబట్టి నేను కరెక్ట్గా సెంటర్కి అయితే మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరేనా? నేను ఇప్పుడు కరెక్ట్గా సెంటర్కే కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మన క్లాత్ ఎంతైనా మిగిలింది అనుకోండి, ఒక పక్కన మనకి ఎంతైతే పొడవు ఉందో డబల్గా అంత పొడవు పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని మనం ఉంచేసుకుంటే హ్యాండ్స్కి కానీ ఇంకేనికైనా పనికి వస్తుంది. సరేనా? ఇప్పుడు మనకి ఏం మిగలలేదు కాబట్టి నేను సెంటర్ కట్ చేశాను. 2 మీటర్సే అక్కడ ఉందన్నమాట. కాబట్టి ఇది వచ్చేసి నిడువుగా ఉంది కదా, పువ్వు వచ్చేసి పైనకు ఉంది, అది చూడండి. ఇది ఫ్లవర్ వచ్చేసి కిందకు ఉందన్నమాట. ఒకటి పైనకి ఒకటి కిందకు ఉంది కాబట్టి నేను మార్చేస్తున్నాను. ఫోల్డింగ్ని మళ్ళీ ఇటు వైపేసాను. 2 మనకి ఈ ఫ్లవర్లు వచ్చేసి పైనకు ఉన్నాయి, లీవ్స్ వచ్చేసి కిందకు ఉన్నాయి. 1కి 2 సార్లు మీరు అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, ఇదే విధంగా సేమ్ అయితే ఉంది కదా. సేమ్ మనకి
మనకి ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సేమ్ ఇలా కట్ చేసి పెట్టుకుంటే సమానంగా వస్తుంది. ఫ్లవర్ అనేది మీదకు ఉంటుంది, లీవ్స్ అన్నీ కిందకైతే ఉంటాయి అన్నమాట. లేదు ఇందాకట్లాగే మనం పెట్టేసామనుకో బ్యాక్ సైడ్ కిందకు వస్తుంది, ఫ్రంట్ సైడ్ పైనకి వెళ్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఓపెన్స్ అయితే బయట వైపు అయితే ఉన్నాయి చూడండి, మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి, మన వైపు అయితే ఫోల్డింగ్ ఉంది. డబల్ ఫోల్డింగ్లో అయితే పెట్టాను, 2 క్లాతులు డబల్ ఫోల్డింగ్లో పెట్టాను. ఇక్కడ మన టాప్ క్లాత్ మొత్తం పూర్తిగా 2 మడతలుగా అయితే పెట్టేసాం కదా, అలా కట్ చేస్తే మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆది డ్రెస్ మనం తీసుకొని కిందకి అక్కడ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. అలా లూజ్ చూసుకుంటే మనకి 23 ఇంచులు ఉంది. 23 ఇంచుల్లో అటొక ఇంచు ఇటొక ఇంచు మనము ఫోల్డింగ్కి విడిచిపెట్టిన 25 ఇంచుల్లో సగం 12.5 మనకు కావాలి కదా. యువతలకు వచ్చేసి ఒక జానెడ్ ప్లేస్ అయితే ఉంది. అలా మనం కట్ చేసుకుంటే ఆ జానెడ్ మనకి ఏనికి సరిపోదు అనమాట కొద్దిగా. కాబట్టి ఇప్పుడు ఒక లేయర్ని నేను తీసేస్తున్నాను. ఈ లేయర్ అయితే ఉంది కదా, ఈ లేయర్ని మనకి ఎంత అవసరమో అంత క్లాతే కరెక్ట్గా ఫోల్డ్ అయితే మనం చేసుకుందాం. సరేనా. మనకి 12.5 అన్నాం కదా, 12.5కి ఇంకొక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచు ఎక్కువ కలపండి. 14 ఇంచులు పెట్టేసేయండి. మనం కొద్దిగా డ్రెస్ క్లాత్ వచ్చేసి లైనింగ్ కంటే కొద్దిగా అవుట్లైన్ వేసేటప్పుడు ఎక్కువే పెడతాం కదా, 14 ఇంచులు. ఈ 14 ఇంచులు అయితే మనకి అవసరం లేదు, ఒక 13 అయితే సరిపోతుంది. కానీ 14 పెట్టండి. అలా 14 డబుల్ ఫోల్డింగ్లో మనం చేసుకుంటే చూడండి ఇక్కడ ఎంత క్లాత్ మిగిలింది. ఈ క్లాత్ మనకి దీంట్లోనూ దాంట్లోనూ మనకు మిగులుతుంది కదా. ఇంకా హ్యాండ్స్కి మనకి ఏనికైనా క్లాత్ ఉంటే దేనికైనా పనికి వస్తుంది కదా, దానికి మనం అయితే యూజ్ చేయొచ్చు. కాబట్టి అదేవిధంగా ఈ లేయర్ కూడా మనకి 14 ఇంచులకి అలా ఫోల్డింగ్ చేసుకొని మనం కరెక్ట్గా ఎక్స్ట్రా ఉన్నదంతా మనం ఎక్స్ట్రా ఉంచేసి ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఎప్పుడైనా డ్రెస్ క్లాత్లో కొద్దిగా మిగలాలి, దేనికైనా పనికి వస్తుంది, లేదంటే కాస్ట్లీ డ్రెస్సెస్ కూడా ఉంటాయి, ప్లెయిన్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. ప్లెయిన్ క్లాత్ మనకి మిగిలిందంటే పైపింగ్కి పనికి వస్తుంది. మెయిన్గా ఈ టిప్స్ వచ్చేసి కస్టమర్స్ బ్లౌజులు ఎక్కువగా కుట్టే వాళ్ళకి ఇలా క్లాత్ మిగలడం వల్ల మనకి అట్లీస్ట్ పైపింగ్కి ప్యాచ్ వర్క్ ఏనికైనా మిగులుతుంది. ఇదే విధంగా 2 లేయర్లు కూడా పెట్టేసండి. అదే మీకు అర్థమైందా? మీకు అర్థం కాకపోతే ఇంకో 1కి 2 సార్లు వెనక్కి వెళ్ళి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. దీని మీద వచ్చేసి ఆ క్లాత్ మీద ఈ క్లాత్ ఆల్రెడీ మనం ఫోల్డింగ్ అయితే చేసాం కదా సెంటర్కి, ఈ టాప్ క్లాత్ను కూడా పెట్టేసండి. అలా పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే చూడండి, కింద క్లాత్ వచ్చేసి పొడవు ఎక్కువ ఉంది, పైన క్లాత్ పొడవు తక్కువ ఉంది. అలా పొడవు ఎక్కువ తక్కువ ఉండేటప్పుడు మనం ఎలా అంటే మన కింద క్లాత్ కరెక్ట్గా సరిపోయింది, మనకి ఎక్కువ ఏమీ మిగలలేదు. కాబట్టి పైన క్లాత్ ఇంకా తక్కువ ఉంది. కాబట్టి చూడండి ఈ చివరికి మనకి షోల్డర్ దగ్గర నుండి నేను 2 అయితే కరెక్ట్గా చేశాను. ఆ విధంగా వేసుకోవాలి. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే మనం కిందకైతే వదిలేసేయాలి. కిందకి క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. సరేనా. పొడవు తగ్గిపోతుంది, కానీ నెక్ దగ్గర మాత్రం సమానంగా అయితే వేయాలి. ఇక్కడ ఈ లైనింగ్ అయితే లైనింగ్ తీసుకొని మనకి లైనింగ్ ఫోల్డ్ ఏ విధంగా మనం షాపులో కొనేటప్పుడు ఉంటుందో అదే ఫోల్డింగ్తో డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టాను, మీటర్ మీద మీటర్ వచ్చేటట్టు. అయితే మనం ఎప్పుడైనా ఎంత లైనింగ్ అంటే మన డ్రెస్ టాప్ క్లాత్ అయితే ఎంత అయితే ఉంటుందో పొడవు, మన టాప్ పొడవు ఎంత అయితే ఉంటుందో దానికంటే ఒక 4 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ క్లాత్ వచ్చేసి మనకి ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇది 2 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. కొంచెం నేనైతే ఒక 7-8 ఇంచులు అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన టాప్ పొడవు అయితే ఎప్పుడూ రాకూడదు, టాప్ కంటే కొంచెం తక్కువే రావాలి, ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ అయితే. ఇప్పుడు ఆ ఉన్న క్లాత్ని నేను డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని చూడండి పూర్తి పైకే నేను తీసేస్తున్నాను. సరేనా. ఆ విధంగా ఆ ఎడ్జులు కొద్దిగా తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే ఎప్పుడైనా మనకి డ్రెస్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువే మనం చుట్టూలు కానీ పైనకి కానీ తీసుకుంటాం అనమాట. సరేనా. ఫోల్డింగ్లు ప్రతి దానికి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ బయట వైపు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఈ లైనింగ్ను కూడా తీసుకొని డబుల్ లేయర్గా నేనైతే వేసుకుంటున్నాను. ఓపెన్స్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఓపెన్స్ బయట వైపు ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఎప్పుడైనా టాప్కి కానీ బ్లౌజ్కి కానీ ఈ విధంగా చూసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇది మనకి 2 మీటర్సే వచ్చింది. ఈ 2 మీటర్స్ను కూడా ఈ విధంగా మనకి పైనకి ఏమంటే మడతలు ఉన్నాయి చూసారా, మన వైపు సమానంగా ఉండేటట్టు పైన కొద్దిగా తక్కువైనా పర్లేదు, అటు ఇటైనా మనం డ్రెస్ ఏమంటే ఎప్పుడైనా మెజర్మెంట్స్లో కానీ కుట్టడంలో కానీ కొద్దిగా లూజుగానే ఉంటుంది. మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా కొద్దిగా లూజుగానే ఉంటుంది. మనకి బ్లౌజ్ లాగా టైట్ ఫిట్టింగ్ అయితే రాదు. మీరైతే భయపడే అవసరం అయితే లేదు. చూడండి అక్కడ ఏమైనా ముడతలు అలాంటివి ఏమైనా ఉంటే నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా మడత పెట్టుకోవడం అయితే చేసుకోండి. లైనింగ్ మీద లైనింగ్ పెట్టాము, మన వైపు అంతా ఫోల్డింగ్ ఉండాలి, ఓపెన్స్ బయట వైపు ఉండాలి, సమానంగా ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి.
పైనకి కిందకి కొద్దిగా హెచ్చు తగ్గున్నా మనకు సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కరెక్ట్గా కట్ చేసుకునేది ఏమీ లేదు. లైనింగ్ కూడా ఆల్రెడీ మనకు పొడవుకు తగ్గట్టే ఉంది, డ్రెస్ టాప్ క్లాత్లు కూడా పొడవుకు తగ్గట్టే ఉన్నాయి. కాబట్టి మనకు వెడల్పుల్లోనే పోతుంది. కాబట్టి స్టార్టింగ్లో మన వైపు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. డ్రెస్ క్లాత్లు కొద్దిగా పొడవు ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు, లైనింగ్లు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అయినా మనం కటింగ్ చేసే ముందు కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. ముందు కొద్దిగా హెచ్చు తగ్గు ఉన్నా ఏం పర్వాలేదనమాట. సరేనా? ఈ విధంగా నీట్గా అలా చేసుకున్న తర్వాత మనం ఆది డ్రెస్ తీసుకొని మనం ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకునేటప్పుడు మనం బయట కస్టమర్స్ బ్లౌజులు తీసుకుంటే ఒకవేళ మీరైతే ఫస్టే వాళ్ళతో ఒక మాట అయితే చెప్పాలి. ఎప్పుడు మీరు ఆదికి డ్రెస్ ఇచ్చినా సరే, ఆదికి కొలతలకు ఇచ్చినా సరే కొద్దిగా పొడవులోనూ లూజుల్లోనూ కొద్దిగా బాగా ఉండేటిదే ఇవ్వాలి. టైట్గా ఉన్నది షార్ట్గా ఉన్నది ఇవ్వద్దు. ఇంచుమించుగా మనం కాటన్ తీసుకునేటప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోకపోతే, అంటే ఉన్నది ఉన్నట్టే తీసుకుంటే టైట్ అయిపోవడం అలానే షార్ట్ అయిపోవడం ఉంటుంది. కాబట్టి కొద్దిగా పెద్దగా ఉండేటివి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ అయితే నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ షోల్డర్ దగ్గర నుండి కుట్టుల నుంచి ఈ హ్యాండ్ కుట్లు వరకు అయితే తీసుకుంటున్నాను. మనము రెండు విధాలుగా అయితే తీసుకోవచ్చు మెజర్మెంట్స్. అది ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఇలా ఫుల్ షోల్డర్ అయినా తీసుకుంటే మనకి 15 ఇంచీలు అయితే వచ్చిందనమాట. సరేనా? 15 ఇంచీలు. ఈ 15 ఇంచీలు లేదు అంటే ఇక్కడ మనకి నెక్ డౌన్ ఉంది కదా, నెక్ డౌన్లో సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకోండి. సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని ఎల్ షేప్ తీసేసేయండి. ఇప్పుడు రౌండ్ తాలూకు వెడల్పు మనకు తెలిసిపోతుంది. రౌండ్ విడ్త్, ఈ రౌండ్ విడ్త్ 3 ఇంచెస్ ఉందన్నమాట. సరేనా? అలా కూడా చూసుకోవచ్చు. షోల్డర్ ఎంత ఉంది తర్వాత పెట్టుకోవచ్చు. అయితే మనకి 15 ఇంచులు ఉంది కాబట్టి 15 ఇంచుల్లో సగము 7.5కి మార్క్ చేసుకోవాలి. కానీ నేను ఒక 1/2 ఇంచు ఎక్కువ పెడుతున్నాను. ఎందుకంటే ఇది మనకి ప్యూర్ కాటన్, రెండు సింక్ అవుతాయి. మనకి డ్రెస్ తాలూకు క్లాత్ లైనింగ్ సింక్ అవుతుంది కాబట్టి మనకి టైట్గా ఎందులో కూడా ఉండకూడదు. కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టి 8 ఇంచులకైతే నేను మార్క్ చేశాను. అలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు సింగిల్ షోల్డర్ కొలుసుకోండి. వెరీ ఈజీ మెథడ్ అనమాట. ఈ సింగిల్ షోల్డర్ వచ్చేసి మనకి 4 ఇంచీలు వచ్చింది. నెక్ వెడల్పు చూసుకుంటే మనకి 3 ఇంచెస్ అయితే వచ్చింది. మనం రెండు విధాలుగా సెట్ అవుతుందా లేదా అని మనం అయితే చూసుకుందాం. ఇక్కడ 8 ఇంచెస్కి పెట్టాను కదా, సింగిల్ షోల్డర్ వచ్చేసి 4 ఉంది, 4కు 1 ఇంచ్ కలిపి 5 పెట్టాను. మనకు అక్కడ మిగిలే క్లాత్ ఎంత? 3 ఇంచెస్ అంటే 8 ఇంచీలు కదా. మనం ముందే మామూలుగా నెక్ లూజు 3 ఇంచీలు తీసుకొని షోల్డర్ 4 ఇంచీలు ఉంటే 1 ఇంచ్ కలిపి 5 ఇంచీలు పెట్టుకున్నా ఓకే, లేదు అంటే ఈ విధంగా పెట్టుకున్నా ఓకే. ఎలా అయినా ఒకటే అనమాట. సరేనా? మొత్తం టోటల్గా కొలిసిన అయితే మనకు మొత్తం 8 ఇంచీలు ఉంది కాబట్టి ఆమ్ డౌన్ 8 ఇంచీలు పెట్టకుండా 7 ఇంచీలు మాత్రమే నేనైతే పెట్టుకుంటున్నాను. 7 ఇంచీలు పెడదాం. మనకి ఆమ్ రౌండ్ సరిపోకపోతే ఇంకొక 1/2 ఇంచ్ అయితే కలుపుదాం, లేదు అంటే 7 ఇంచీలు ఉంచేద్దాం. పైన కింద సమానంగా ఒకే లెవెల్ ఉందా లేదా అని చూసుకోండి. అలా చూసుకుంటే సరిపోతుంది. డ్రెస్లో రెండు మెజర్మెంట్లు కూడా మనం కరెక్ట్గా తీస్తే ఏదో ఒక దాన్ని మనం ఫాలో అయిపోవచ్చు. ఏది ఈజీ అంటే అది. నేను ఎక్కువ శాతంగా నెక్కలు చూస్తాను, తర్వాత షోల్డర్ మన బ్లౌజ్కి ఎలా చూస్తామో అదే విధంగా చూస్తాము. కానీ బోట్ నెక్ చూసేటట్టు నేను చూడను. ఒకవేళ చూడాల్సి వచ్చినా సరే అది కూడా అంతే. కాకపోతే అందులో కొత్త వాళ్ళు కొద్దిగా లెక్కలు వేసుకోవడానికి కన్ఫ్యూజ్గా అవుతారు. ఫుల్ షోల్డర్ ఎంత ఉంది, అందులో హాఫ్ ఎంత పెట్టాలి, అందులో లూజ్ ఎంత, ఇది కరెక్టా కాదా అని అవన్నీ చెక్ చేసుకోవడం కంటే ఇలా పెట్టుకోవడమే ఈజీ. ఇప్పుడు ఆది డ్రెస్ని తీసుకొని నీట్గా నేనైతే ఈ విధంగా సర్ది పెట్టుకుంటున్నాను. మనం మెజర్మెంట్స్ నేను అన్నీ సీదాలో తీస్తున్నాను. మన ఖర్చులు మనకు ఎంత కావాలో అంత విడిచిపెట్టేస్తే సరిపోతుంది. సరేనా? ఆమ్ డౌన్ ఒకవేళ దీనిలో ఎంత ఉందో ఏమో మనం చూడలేదు కదా, ఒకసారి చూసుకుంటే మనకు కరెక్ట్గా 7 ఇంచెస్, ఇంచుమించుగా 7 ఇంచెస్ మాత్రమే ఉంది. 7 ఇంచెస్ కొంచెం ఎక్కువలాగా ఉంది. కాబట్టి తర్వాత ఆమ్ డౌన్ మనము లూజు చూసాక అప్పుడు చూద్దాం. ఈ విధంగా డ్రెస్ మెజర్మెంట్ చూపించేటప్పుడు మీకైతే అంత క్లారిటీ లేదని చెప్పేసి ఈ విధంగా డ్రెస్ని ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ సింపుల్ ఫార్ములా ఏంటంటే ఒకటే తెలుసుకోండి, ఎంత పొడవు డ్రెస్ అవని ఎంత షార్ట్ అవ్వని మనకి ఇక్కడ వెడల్పులతో సంబంధం లేదు, పొడవులతోనే సంబంధం. సరేనా? ఎక్కడ ఏ లూజ్ తీసుకోవాలని పర్టికులర్గా తెలుసుకోండి. అలా తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చూడండి. ముందు ఇక్కడ హిప్ లూజ్ కోసం అయితే మనకి ఎక్కడైతే కట్స్ ఉన్నాయో అక్కడ ఒక లైన్ అయితే తీసాను, వేస్టేజ్కి ఒక లైన్ తీసాను, బాడీ లూజ్కి ఒక లైన్ తీసాను. సింపుల్గా మన షోల్డర్ నుండి అంటే ఈ డ్రెస్ పొడవు కూడా మీకు ఐడియా ఉంది కదా, 42 ఇంచీలు. అయితే ఈ 42 ఇంచీలు టాప్ పొడవుకి వచ్చేసి షోల్డర్ దగ్గర నుండి డౌన్కి వచ్చేసి ఒక 7 ఇంచీలకి మార్క్ చేసుకోండి. 7 ఇంచీలు అయితే సరిపోతుంది.
సరిపోతుంది. అలానే ఆ 7 ఇంచీల నుండి డౌన్ మనకి వేస్టేజ్ లూజ్ అయితే వస్తుంది కదా, ఆ వేస్టేజ్కి వచ్చేసి ఇంకొక 7 ఇంచీలకి మనమైతే మార్క్ చేసుకుందాము. అలా ఆ వేస్టేజ్ నుంచి మన హిప్ లూజ్కి ఇంకొక 7 ఇంచీలకి మార్క్ చేసుకోండి. అంటే ఈ పొడవు 42 ఇంచీల పొడవుకైతే అయితే బాడీ లూజ్ వరకు అయితే 7 ఇంచీలు తీసుకొనము, వేస్టేజ్ వరకు 7 ఇంచీలు తీసుకొనము, హిప్ లూజ్ వరకు 7 ఇంచీలు, 3 ఏళ్ళ 21. ఈ విధంగా మనకు కంప్లీట్గా 21 ఇంచ్ అయితే డౌన్లో 3 మార్కులు అయితే వచ్చాయి కదా. ఇంకా మీకు ఏమైనా అందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే సంఖ భాగం నుండి ఇక్కడ కట్స్ వరకు కొలుసుకోండి. ఆ డ్రెస్కి ఎంతైతే ఉందో మనకైతే ఇక్కడ 14 ఇంచీలు అయితే ఉందన్నమాట. ఈ 14 ఇంచీలకి ఒక 7 ఇంచీలు కలపండి, సరేనా. అంటే పైన మన బాడీ లూజ్ నుండి షోల్డర్ వరకు అలా కలిపినా మనకి 21 వచ్చేస్తుంది. మనం ఏ విధంగా సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సైజు అంటే పొడవు అంటే టాప్ సైజు పెరిగే కొద్దీ అంటే లెంత్ పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అయితే తగ్గుతుంది. మీరు దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు. చిన్న పిల్లకు కూడా మీరు తీసేవచ్చు. చిన్న పిల్లలకు కూడా అంటే ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ వాళ్ళకి తీసుకుంటే బాడీ మెజర్మెంట్లో తీసుకోండి. ఒక కనీసం మనం ఇప్పుడు 7 ఇంచీలు కదా, వాళ్ళకు ఒక 4 ఇంచీలు ఉంటుంది. 4 ఇంచీల తర్వాత ఇంకొక 4 ఇంచీలు ఇంకొక 4 ఇంచీలు అలా పెట్టుకోండి. అలా వాళ్ళకి సరిపోతుంది. ఈ విధంగా హైట్ తక్కువ ఉండే వాళ్ళకి ఏమంటే 14 కదా, ఒక 13 వస్తుంది, ఒక 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది. ఇంకా చిన్నగా ఉన్నారంటే ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది, అంతే. ఇంకా దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట. ఈ లూజుల దగ్గర సేమ్ లూజులు అయితే తీసుకోండి, సరేనా. బాడీ లూజ్ ఎంత వచ్చింది, వేస్టేజ్ ఎంత వచ్చింది, అలానే హిప్ లూజ్ ఎంత వచ్చింది అని సింపుల్ ఫార్ములా అయితే నేను ఒక వీడియో చేసి పెడతాను. ఎంత సైజు పెద్దదవని చిన్నదవని ఏ విధంగా మనం లూజుల్లో కానీ పొడవుల్లో కానీ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మాత్రమే తేడా ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఉండదనమాట, సరేనా. సింపుల్గా నేను మార్కింగ్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క లూజు మీకు ప్రజెంట్ చేస్తాను. అయితే కట్స్ లూజు కూడా మీరు చూసుకోండి. కాకపోతే ఖచ్చితంగా ఏ లూజు దగ్గర కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండకూడదు, ఏ లూజు దగ్గర కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ ఉండకూడదు అనేది అక్కడ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనం కరెక్ట్గా 7 ఇంచెస్ అయితే ఉంది కాబట్టి 7 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకుందాం. ఆల్రెడీ మనకి ఆమ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్కి పెట్టాము, సరేనా. ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్కి అయితే పెడుతున్నాను, 7/7 అలా పెట్టాను. అలానే మళ్ళీ ఇక్కడ ఒక 7 ఇంచెస్కి అయితే పెడుతున్నాను, 21 ఇంచెస్ అనమాట. ఈ విధంగా మనం 3 మార్కులు అయితే చేసుకున్నాం కదా. 3 మార్కులు చేసుకున్న తర్వాత వచ్చేసి మనం కరెక్ట్గా లూజులు అయితే చూసుకుందాం. మనం బాడీ లూజ్ అయితే తీసుకున్నాం కదా, బాడీ లూజ్ వచ్చేసి కరెక్ట్గా మనకి డ్రెస్సులో 20 ఇంచీలు అయితే సీదాలో 20 ఇంచీలు అయితే వచ్చింది. అయితే 20 ఇంచీలు ఇక్కడ డబల్లో వేసాం కాబట్టి 10 ఇంచీలు అయితే మనకు కావాలి కదా. 10 ఇంచీలకి మార్క్ చేసుకోండి. లేదు అంటే మీకు ఇది కాటన్ కదా సింక్ అవుతుంది అంటే 1 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువైనా పెట్టుకోండి. కాకపోతే అది మనకి లూజు డ్రెస్సే, వాళ్ళు లూజుగా ఉందన్నారు కాబట్టి మనం కొద్దిగా అంతే యూజ్ చేసుకుంటాను. ఖర్చుకైతే ఇక్కడ నేను 2.5 ఇంచీలు అయితే పెట్టాను, సరేనా. ఒక 1/2 ఇంచ్ సింక్ అయినా 2 ఇంచీల ఖర్చు అయితే వస్తుంది. డ్రెస్కి ఎప్పుడైనా ఎక్కువ ఖర్చు ఉండొద్దు, ఉంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు లూజ్ ఉంటేనే. ఇక్కడ వేస్టేజ్ వచ్చేసరికి మనకి 18 ఇంచీలు అయితే వచ్చింది. 18 ఇంచీల్లో సగం 9 ఇంచీలు పెట్టుకొని మళ్ళీ 2.5 ఖర్చు పెట్టేసండి. ఎప్పుడైనా మన బాడీ లూజ్కి వేస్టేజ్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ 2 ఇంచీలు మాత్రమే తేడా వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. అంటే ఓపెన్గా అయితే 2 ఇంచీలు వస్తుంది, డబల్లో మనం పెట్టాం కాబట్టి 1 ఇంచే ఎక్కువ వస్తుంది. ఇక్కడ హిప్ లూజ్ విషయానికి వచ్చేసరికి మన బాడీ లూజ్ ఎంత ఉందో అంతే మ్యాక్సిమం అందరికీ వస్తుంది, లేదంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వస్తుంది. మనకి 22 ఇంచీలు వచ్చింది, 22 ఇంచీల్లో సగం 11 ఇంచీలు పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే నార్మల్గా మనం పెడతాము. ఇది ప్యూర్ కాటన్ కాబట్టి 1.5 ఇంచ్ అయితే నేను పెట్టాను. లూజులు ఉంటే ఉంటుంది, ఏమవుతుంది, ఒక 1.5 అయితే పెట్టాను. కాకపోతే మనము ఖర్చులు అంటే కట్స్ వేసేటప్పటికి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఎక్కువైనా సరే కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకొకసారి కూడా నేను మీకు చూపిస్తాను. ఎప్పుడైనా ఎవరికైనా సరే మరీ కొలతలు మరి అడ్డదిడ్డంగా ఉంటే నేనైతే చెప్పలేను, కానీ బాడీ లూజ్కి వేస్టేజ్ లూజ్కి 1 ఇంచ్ మాత్రమే మనము హెచ్చు తగ్గు అయితే ఉంటుంది మన క్లాత్లో లైనింగ్లో మార్కింగ్ చేసుకునేటప్పుడు. అలానే మనకు మళ్ళీ ఇక్కడ హిప్ లూజ్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెరుగుతుంది. అంటే మన బాడీ లూజ్ ఎంత ఉంటుందో హిప్ లూజ్ అంతే ఉంటుంది, కాదంటే ఒక 1/2 ఇంచ్ పెరుగుతుంది అనమాట. ఈ విధంగా మన ఆర్మ్ హోల్ని ఎల్ షేప్ తీసుకొని మనం ఆ రౌండ్లో వచ్చేసి మనం 1.25 ఇంచుకి అయితే మార్క్ చేసుకుందాం.
లేదంటే 1 ఇంచుకైనా మార్క్ చేసుకోండి. మనకి డ్రెస్ కొద్దిగా లూజ్గా ఉంటుంది కాబట్టి ఆర్మ్ హోల్లో ఎక్కువ రౌండ్కి 1.5 అలా తీసుకునే మనకు ముడతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొద్దిగా డీప్గా ఉంటే బాగుంటుంది. మనం ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ అయితే ఎప్పుడు మనం డ్రెస్ అయితే ఫిట్టింగ్ టైట్ ఫిట్టింగ్ అయితే ఉండదు కదా, కొద్దిగైనా లూజ్ ఉంచుతాం కదా, ప్రతి దాంట్లో కూడా ఏ లూజులో అయినా సరే లూజ్ ఉంచుతాం కాబట్టి ఆ విధంగా 1 ఇంచ్ పెట్టుకున్నా మనకేం పర్వాలేదన్నమాట. సరేనా. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ అయితే మనము షోల్డర్ దగ్గర నుండి ఆ లాస్ట్ కుట్టు వరకు చూసుకుందాం. మనకి మెయిన్ లూజ్ వచ్చేసి 9 ఇంచీలు అయితే ఇక్కడ ఉందనమాట. ఆ 9 ఇంచీలు డ్రెస్లో ఉందా లేదా అని మనము చూసుకోవాలి. అలానే 9 ఇంచీలకు కాకుండా మన ఖర్చు పాయింట్ కూడా మనం మర్చిపోకూడదు. సరేనా. మన ఖర్చు పాయింట్ ఎక్కడైతే మార్క్ చేస్తున్నామో అక్కడ వరకు అయితే మనకి 9 ఇంచీలు రావాలి. అలానే ఎక్స్ట్రా 2.5 ఇంచీలు ఖర్చు రావాలి. ఇంకొకసారి చూసుకుంటే మనకు తక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ వరకు అయితే మనకి 9 ఇంచీలు అక్కడ వరకు వచ్చిందంటే ఒక 1/2 ఇంచ్ వేరియేషన్ ఉంది మన బాడీ లూజ్కి, అలానే మనకి ఆర్మ్ లూజ్కి. కాబట్టి మన ఖర్చు అక్కడ హ్యాండ్లో మనకి సరిపోదు కదా, సంకప్పుడు టైట్గా అయిపోతుంది. కాబట్టి మనం 7 ఇంచీలు వదిలేం కదా, 7 ఇంచీలకి మనకి బాడీ లూజ్ మనం కరెక్ట్గా తీసుకునేటప్పుడు ఆర్మ్ డౌన్ని కొద్దిగా ఒక 1/2 ఇంచ్ దించేసుకోండి. 7.5కి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ 7.5 కాకుండా నేను కొద్దిగా పైనకి తీసాను కదా, ఇంకా మరి కొద్దిగా కిందకి మనం తీసుకుంటే సరిపోతుంది. ఒక 1 ఇంచ్ లాగా మనకి ఇప్పుడు లూజు సరిపోతుంది, బాడీ లూజ్ సరిపోతుంది, ఆర్మ్ హోల్ లూజ్ కూడా సరిపోతుంది. ఆ రెండింటిని ఆ విధంగా బేసిక్గా ఆ విధంగా మార్చుకోండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా. సరేనా. ఈ విధంగా మనకి హిప్ లూజ్ అయితే ఎంత వచ్చిందో మనం 11 ఇంచీలు పెట్టాము, మళ్ళీ 1.5 పెట్టాము, 12.5 ఇంచీలు వచ్చింది. కాబట్టి మనకి కింద డౌన్లో లూజ్ వచ్చేసి చూడండి, ఈ కింద బాటంలో లూజ్ వచ్చేసి మనము దానికంటే ఒక 1 ఇంచ్. చాలామంది అయితే ఇక్కడ హిప్ లూజ్ ఎంత వస్తుందో ఈ కింద భాగంలో అంతే లూజ్ పెడతారు. చాలామంది కొత్త వాళ్ళు మాకు ఆ టీచర్ అలాగే నేర్పించింది అక్క అని చెప్తూ ఉంటారు మన దగ్గరకు వచ్చేవాళ్ళు. కానీ అంత పెట్టకూడదు, దానికంటే ఇంకెక్కువే పెట్టాలి. సరేనా. ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ హిప్ లూజు కంటే మన కింద వచ్చేసి ఇంకా ఎక్కువైతే మనము పెట్టుకోవాలి ఖచ్చితంగా. అలా పెడితే మనకి సరిపోతుంది. మీ స్కేల్తో అయితే మార్కింగ్ అయితే చేసుకుందాం. మామూలుగా చేత్తో అయినా మనం చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హిప్ కరువు స్కేలు. ఈ స్కేల్ వచ్చేసి బయట మార్కెట్లో కూడా ఉంటుంది. ఈ విధంగా మనం తీసుకుంటే సరిపోతుంది. ఒకే స్కేల్ని ఈ విధంగా రొటేట్ చేసుకొని మనం అయితే తీసుకోవచ్చు. దీని గురించి కూడా సపరేట్ వీడియో చేద్దాము అనుకున్నా కానీ చేయలేదు. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇందాకైతే వీడియో కొద్దిగా అక్కడ కట్ అయిపోయింది కాబట్టి నేను చూపించలేకపోయాను క్లారిటీగా. ఈ విధంగా సగం వరకు అలా పెట్టండి. తర్వాత ఉన్న సగాన్ని మన ఖర్చును బేస్ చేసుకొని నేను పెడుతున్నాను చూడండి. 2.5 ఖర్చు కాబట్టి ఆ విధంగా ఖర్చు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మనకి 1.5 1 ఇంచే ఖర్చు. మనము నార్మల్గా అయితే 1 ఇంచే, కానీ 1.5 అలా ఈ విధంగా పెట్టేసుకోండి. మార్క్ అయితే చేసుకోండి, ఏ లూజుకి ఆ లూజు మనం చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకుంటే చూడండి మనకి నీట్గా ఎంత మార్కింగ్ అనేది చాలా చాలా అందంగా నీట్గా అయితే ఉంది. అయితే ఇక్కడ నేను నెక్ అనేది తీయలేదు. ఎందుకు తీయలేదంటే ఒకటి డీప్ నెక్ ఉంది, ఒకటి బోట్ నెక్ ఉంది. కాబట్టి మనం కుట్టేటప్పుడు బోట్ నెక్ ఆల్రెడీ మనకి ఫుల్ షోల్డర్ లెంత్ అయితే తీసుకున్నాం కదా, మన బోట్ నెక్ అనేటప్పుడు షోల్డర్ తక్కువ పెట్టుకొని నెక్ లూజ్ వచ్చేసి ఎక్కువ పెట్టుకుందాం. డీప్ నెక్ అనేసరికి మనకు 3 ఇంచీలే ఉంది. కాబట్టి ఈ విధంగా మనమైతే అప్పుడు డ్రెస్ కుట్టేటప్పుడు అయితే మనం తీసుకుందాం. కిందకి ఏమైనా హెచ్చు తగ్గుల్లాగా మనకి లైనింగ్లో కానీ ఎందులో కానీ ఉంటే ఈ విధంగా ఒక పీస్ అయితే నాకు అక్కడ ఎక్స్ట్రా అయితే ఉంది కాబట్టి కింద క్లాత్లల్లా అలా ఉంచేసి పైన వచ్చేసి కొద్దిగా హెచ్చు తగ్గులాగా ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. కింద కూడా మనకు కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే మనకు ఫోల్డింగ్ లైనింగ్ ఫోల్డింగ్ అయితే వస్తుంది కాబట్టి ఆ విధంగా అలా చేసుకున్న తర్వాత ఇది కూడా కొద్దిగా మనకు అటు ఇటుగా రెడ్ క్లాత్ కూడా ఉంది కాబట్టి దీన్ని కూడా నేను ఒక లెవెల్ అయితే చేసుకుంటున్నాను. లైనింగ్ మనకు కొద్దిగా తక్కువ వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు, దాని గురించి మీరు ఏం పట్టించుకోవద్దు. సరేనా. మనకి డ్రెస్ ఇక్కడ తక్కువ వచ్చేసింది, మన కింద క్లాత్ ఎక్కువ ఉంది, 43 ఇంచీలు ఉంది, పైన క్లాత్ ఇంకా తక్కువ ఉంది. ఈ విధంగా నేను ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ క్లాత్లు వేసేటప్పుడు అటు ఇటు అయిపోకుండా ఒకసారి ఇలా రోల్ చేసామనుకోండి క్లాత్లు ఎక్కడికి జరగవన్నమాట. ఇప్పుడు మనం ముందు 2 లైనింగ్ క్లాతులనే కట్ చేసుకుందాం. 2 లైనింగ్లు సమానంగా చూసుకోండి, పొడవులోను అలానే లూజుల్లోను చూసుకొని ఈ విధంగా అయితే నేను కటింగ్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం క్లాత్ తీసుకొని ఈ విధంగా మనము కట్ చేసుకుందాము.
కటింగ్ చేసేటప్పుడు పిన్స్ అయినా మీరు యూజ్ చేసుకోండి, సరేనా. నేనైతే ఇక్కడ పిన్స్ అయితే యూజ్ చేసుకోవట్లేదు, నార్మల్గా నేను కటింగ్ చేసేస్తున్నాను. మీకు కావాలంటే పిన్స్ కూడా యూజ్ చేసుకుంటే మీకు ఎక్కడ జరగకుండా నీట్గా అయితే ఉంటుంది, సరేనా. 2 లైనింగ్ పీసులు నేనైతే కట్ చేసుకున్నా కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ని తీసి నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనము చూడండి, ఇక్కడ లైనింగ్ కంటే ఈ చివరలో వచ్చేసి ఎక్స్ట్రా మనం ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు క్రాస్ కొద్దిగా ఉంటుంది కాబట్టి కొన భాగాలు అయితే అక్కడ మూలల్లో పెరిగిపోతూ ఉంటాయి. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే అక్కడ తీరనమాట, క్లాత్ వేస్ట్ అయిపోతుందో లేదంటే షార్ట్ అయిపోతుందని. ఖచ్చితంగా అలా తీస్తేనే మనకి నీట్గా ఫినిషింగ్, కట్స్ ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. కట్స్ విషయంలో మనం పైనుంచి కట్స్ ఫోల్డింగ్ చేసుకొని వస్తాం కదా, వచ్చేటప్పుడు మూల పెరిగిపోతూ ఉంటుంది మనకి. కాబట్టి ఈ విధంగా మనము అలా కట్ చేసుకుంటేనే మంచిది. ఒక 1/2 ఇంచ్ కానీ లేదంటే 1 ఇంచ్ తీసినా మనకు పర్వాలేదు, ఒక 3/4 ఇంచ్ అయినా తీసేసింది. అలా తీసాక మనకి లైనింగ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని మళ్ళీ ఒకసారి నిదానంగా పెట్టండి. అలా పెట్టేటప్పుడు ఎక్కడైనా ముడతలు వస్తున్నాయా ఏంటి అని, ఒకటి మన కాటనే కాబట్టి ఎక్కడికి ఏమీ జరగదు. ఒకవేళ జరుగుతుందంటే మీరు పిన్స్ యూజ్ చేయండి. అలా యూజ్ చేసి మన లైనింగ్ పక్కనే నేనైతే జస్ట్ ఒక 1/2 ఇంచ్ మాత్రమే పెడుతున్నాను. అంటే మీకు తెలియాలని, ఒకవేళ సిల్క్ పీసులు అవని లేదంటే ఎక్కడైనా ఫోల్డింగ్లో అలా ఉంటే మీకు కరెక్ట్గా ఉండాలని చెప్పేసి 1/2 ఇంచ్ అయితే విడిచిపెడుతున్నాను. లేదంటే నేను 1/2 ఇంచ్ కూడా విడిచిపెట్టను, నేను సమానంగా కట్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే లైనింగ్లో కూడా మనం ఎక్కువే పెడతాం, తక్కువ ఏమీ పెట్టాం. అలానే మనకి టైట్ ఫిట్టింగ్ అయితే ఉండదు లైనింగ్ అయినా సరే. కాబట్టి బ్లౌజ్ లాగా కాదు, మనకి డ్రెస్ కొద్దిగా లూజ్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ క్లాతే పెడతాం కాబట్టి మనం సమానంగా కట్ చేసినా ఏం పర్వాలేదు. నేనైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఏం ఉంచాను. అక్కడ డ్రెస్ క్లాత్ కొద్దిగా క్రాస్గా ఉందని కట్ చేసుకుంటున్నాను. మనకి డ్రెస్ అండ్ లైనింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది. మనం హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకోవడానికి ఇక్కడ మనకి తగినంత క్లాత్ అయితే మిగలలేదు కాబట్టి ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చింది కాబట్టి ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి మనము కటింగ్ అయితే చేయలేదు కదా, ఓపెన్స్ అయితే ఒకసారి చేసుకుందాం. ఓపెన్స్ చేసుకుంటే బెటర్ మళ్ళీ, సరేనా. ఈ విధంగా చేసుకోండి. చేసుకొని అక్కడ కట్లు కూడా పెట్టుకోండి. బోట్ నెక్కి అలానే మనకి డీప్ నెక్కి ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా నెక్స్ వేసుకోవాలనేది మనం స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూద్దాము, సరేనా. దీన్ని అయితే ఇప్పుడు మనము పక్కన పెట్టేద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మిస్ కాకుండా ఉంటారు. చూడండి, ఈ క్లాత్లో అయితే అస్సలు మనకి ఏమీ మిగలలేదు. ఈ క్లాత్లో మనం ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ చిన్న బార్డర్ అయితే వచ్చింది కాబట్టి బార్డర్ కూడా మనకు మిగలలేదు. ఎందుకంటే తక్కువ కాస్ట్లో మనం క్లాతులు తీసుకుంటే ఇలానే ఉంటుంది. డ్రెస్ మెటీరియల్ కొద్దిగా ఎక్కువ కాస్ట్లోనే మనం తీసుకోవడానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనకు తగినంత క్లాత్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూడండి, ఇక్కడ నేను కరెక్ట్గా లేదని చెప్పేసి లెవెల్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మ్ డౌన్కి సరిపోతుందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి మనము ఇక్కడ వాళ్ళు ఆది ఇచ్చేది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఉంది కదా, ఎల్బో హ్యాండ్స్ కాదు 3/4 హ్యాండ్స్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ మనకి హాఫ్ హ్యాండ్సే వస్తాయి కాబట్టి హాఫ్ హ్యాండ్స్ కావాల్సినంత నేనైతే తీసేసుకొని 3 ఇంచెస్ లెస్ వేసుకొని ఈ విధంగా హ్యాండ్ లూజ్ నేను అందాజుగా తీసేస్తున్నాను. ఇక్కడ పర్టికులర్గా నేనైతే మెజర్ అయితే చేయట్లేదు. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడు మెజర్ చూసుకొని కరెక్ట్గా నీట్గా లెవెల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. పొడవు ఎంత అంటే 7.5 తీసుకున్నాను, అందులో 3 ఇంచులు కట్ చేసుకున్నాను. తర్వాత మనము హ్యాండ్ ఆ చిన్న బార్డర్ అయితే ఉంది కదా, మధ్యలో మనకైతే అతుకులు అయితే ఉన్నాయన్నమాట. అతుకులు కనపడకుండా ఈ బార్డర్ని మనము మధ్యలో వేసుకుంటే కొద్దిగా లుక్ అయిపోతుంది, అతుకులు కనబడకుండా అయిపోతుంది. చూడండి ఇంత ఈ విధంగా హ్యాండ్కి మధ్యన అంత వస్తే కొద్దిగా లుక్ అయితే ఉంటుంది. మనం అతుకేసినట్టు కూడా ఇది ఉండదన్నమాట. కాబట్టి అవి వేసుకున్నాక తర్వాత మనం లోతు ఫినిషింగ్ తర్వాత పొడవులు అవన్నీ చేసుకోవచ్చు. ఓకేనా. మనకి ఈ క్లాత్ అయితే వచ్చేసింది కదా, ఇక్కడ ఈ క్లాత్ అయితే తీసుకుందాం. ఈ క్లాత్ని అడ్డంగా కూడా మనం తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నిడువుగా తీసుకుంటే దీనికి కూడా అతుకులు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఓపెన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి నిడువు డిజైన్ వచ్చింది. తర్వాత మనము అలా నిడువుగా తీసుకోవాలంటే హ్యాండ్స్ మనకి సరిపోవు, మళ్ళీ అతుకులు అవన్నీ వేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి దీనికి కూడా నేను అడ్డంగా తీసేస్తున్నాను. మధ్యలో మనకి పింక్ ఫ్లవర్లో వచ్చేసి పింక్ వచ్చింది కాబట్టి ఆ పింక్ ఏదైనా మనం మధ్యలో ఏదైనా ఒక ఫిష్ హ్యాండ్ ఆ విధంగా ఏదైనా మనము డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టేసి సేమ్ హ్యాండ్స్ పెట్టేసి నేను కట్ చేసుకుంటున్నాను. మనకి ఇంకా లైనింగ్లో క్లాత్ అయితే మిగిలింది కదా, ఆ క్లాత్ వచ్చేసి మనకి
మనకి నెక్కి వచ్చేసి మనం క్యాన్వాస్ పెట్టి నెక్ ఏ విధంగా వేస్తామో దానికైతే ఆ క్లాత్ అయితే యూజ్ అవుతుంది. చూడండి కొద్దిగా నేను ఎక్స్ట్రానే కట్ చేశాను. ఈ విధంగా నేను వీడియో కొద్దిగా ఫాస్ట్గా అయితే పెట్టాను, కటింగ్కి మళ్ళీ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి, మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి, సరేనా. ఈ బార్డర్ అయితే మనకు ఉంది కాబట్టి మనం దీన్ని మన డ్రెస్కి కావాల్సిందంత బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి వేసుకున్నాక తర్వాత వచ్చేసి మనము ఎక్స్ట్రా ఉండేది హ్యాండ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.